కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. మంత్రివర్గ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, విభజన సమస్యలకు సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. దీంతో కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చ జరగబోతోంది. అకాల వర్షాలు, అన్నదాతలకు జరిగిన నష్టం, తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చించబోతున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా తక్షణ చర్యలు తీసుకునేలా కేబినెట్ ఆదేశించబోతోంది. వానాకాలం పంట ప్రణాళికపైన మంత్రివర్గం చర్చించబోతోంది. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే మార్గాలపైన మంత్రులు చర్చించబోతున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. వనరుల సమీకరణ, ఆదాయ పెంపు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై కేబినెట్ చర్చించబోతోంది. కుంగిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపైన మంత్రిమండలి చర్చించబోతోంది. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించి సిఫారసుల అమలుకు చర్యలు చేపట్టబోతోంది ప్రభుత్వం. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, తాజా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అన్నది ఇప్పుడు ప్రధానమైన సమస్యగా ఉంది. ఎందుకంటే అకాల వర్షాలు కురుస్తున్నాయి, ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉన్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల దగ్గరనే తడిసిన ధాన్యం ఉన్న నేపథ్యంలో కొనలేని పరిస్థితి ఉంది. నిన్నటి వరకు అయినప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి సీఎం దీనిపైన రివ్యూ చేస్తూనే వస్తున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనాల్సిందే, అది మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు నిన్నటి వరకు 36,50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు శ్రీ యూసఫ్లకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఈ కంటిన్యూస్లీ కొనసాగుతుంది. అయితే ఎక్కడ కూడా ఇంకా రైతులకు ఇబ్బంది రాకూడదన్నదే ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ అకాల వర్షాలు, అదేవిధంగా తడిసిన ధాన్యానికి సంబంధించిన అంశం అనుకోండి, ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. అవసరమైన మరిన్ని ఆదేశాలు కూడా అధికారులకు క్యాబినెట్ ఇవ్వబోతుంది. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఈ క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. దీంట్లో ప్రధానంగా ఈ రైతులు, ధాన్యానికి సంబంధించిన అంశం ఒకటైతే అకాడమిక్ ఇయర్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే 262 స్కూళ్లను కొత్తగా తెరిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో మూతపడిన స్కూళ్లను 262 కొత్త స్కూళ్లను తెరిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ స్కూల్లో ప్రారంభమే అనుకోండి, పాఠ్య పుస్తకాల అదేవిధంగా వీటికి సంబంధించిన యూనిఫామ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దీనిపై కూడా క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఈ సమావేశంలో 2 అంశాలకు దూరంగా క్యాబినెట్ నిర్వహించాలని చెప్పి ఈసీ అనుమతించిన సంగతి తెలిసే. దాంట్లో రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ముఖ్యంగా ఉమ్మడి రాజధానికి సంబంధించి నా అంశంతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ 2 అంశాలను పక్కన పెట్టి ఏవైతే ఎసెన్షియల్గా అనుకుంటారో, అత్యవసరం అనుకుంటున్న సమస్యలను మాత్రమే దీంట్లో చర్చించాలి, తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈసీ అనుమతించిన నేపథ్యంలో ఆ 2 అంశాలను పక్కన పెట్టబోతున్నారు. ఇక జూన్ 2కు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావం సంబంధించిన వేడుకలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. దీంతోపాటు ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం అన్నది కేబినెట్లో చర్చకు రాబోతుంది. దీని మీద ఇప్పటికే కేబినెట్కు ముందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన మధ్యంతర రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో అసలు ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీల విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. తగిన రిపేర్లు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తున్నప్పటికీ కూడా సంబంధిత గుత్తేదారు కంపెనీ దానికి సంబంధించిన నిధులకు చేతులెత్తేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ కేబినెట్లో దీనిపైన చర్చించి ఒక ఎక్స్పర్ట్ కమిటీతో నియమించే అవకాశం ఉంది. ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కొండల్.